దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గానికి స్కిల్ యూనివర్సిటీని కేటాయించినందుకు సీఎంకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ దుబ్బాకకి సరైన నిధులు రాలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డిని అడగ్గానే స్కిల్ యూనివర్సిటీ మంజూరు చేశారని తెలియజేశారు. దుబ్బాక అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉంటారని అన్నారని తెలియజేశారు. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఇక్కడి ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే ఉన్నారని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే నష్టపోయేది మనమే అని తెలియజేశారు. దుబ్బాకని రెవెన్యూ డివిజన్ చేయడానికి పార్టీలకు అతీతంగా పోరాడదామని అన్నారు. రంజాన్ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు కూడా. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి నిజంగా దుబ్బాక నియోజకవర్గం గత ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడ్డది వాస్తవం. మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి సరి అయిన నిధులు రాలేదు. ఇది జగమెరిగిన సత్యం. మరి మొన్నటికి మొన్న నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన ఇష్యూస్ మీద నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ముఖ్యంగా దుబ్బాక అంటేనే మరి ఒక మూడు ముక్కలాట. ముఖ్యంగా చెప్పాలంటే ఒక తీన్ పత్తాలు ఎక్కువ ఉన్నది. మరి ఒక రెవెన్యూ డివిజన్ లేక నానా అవస్థలు పడుతున్నాం. మరి ఒక చేగుంట, నార్సింగ్ మెదక్ జిల్లాలు ఉంటాయి. దానికి సంబంధించిన ఆర్డీఓ, ఒక ఆర్డీఓనేమో తూఫాన్లు ఉంటాడు, ఒక ఆర్డీఓనేమో రామాయంపేట ఉంటాడు, ఇంకొక ఆయనేమో మెదక్లు ఉంటాడు. ఎస్సీలు ఒక జాల, డీలు ఒక జాల, పంచాయతీరాజ్ ఒక జాల, నియోజకవర్గం ఒక జాల. నియోజకవర్గంలో కూడా మండలంలో కూడా మూడు ముక్కలు. ఒక నియోజకవర్గంలో నార్సింగ్ ఏమో దుబ్బాకలు ఉంటుంది, మరి దాని గ్రామాలేమో మెదక్లో వస్తాయి. మాకు ఉన్నాయి 4 గ్రామాలు, మరి దానికో మండలం, దాంట్లో కూడా 2 ముక్కలు. చేగుంట కూడా అదే పరిస్థితి. మెదక్లోనేమో నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో 4 గ్రామాలు ఉంటాయి చేగుంట మండలంలో. మిగతా గ్రామాలేమో దుబ్బాక నియోజకవర్గంలో ఉంటాయి, అవి చేగుంటలు ఉంటాయి. అంటే ఇట్లా చూసుకుంటూ పోతే మళ్ళీ పోతే అటు పోతే రాయపోల్కి వచ్చేమో ఆర్డీఓ పోతే గజ్వేల్కి వస్తాడు. పోలీస్ స్టేషన్ ఏమో మళ్ళీ బేగంపేట పోలీస్ స్టేషన్ గజ్వేల్కి పోతాడు. మళ్ళీ ఇటు సైడ్ వస్తే మన మిడిదొట్టి కానీ తోట కానీ దుబ్బాక కానీ ఈడ కూడా ఆర్డీఓ ఉన్నాడు, ఓ డిఎస్పీ ఉన్నాడు, ఆర్డీఓ వచ్చి సిద్దిపేట. ఇట్లా చూస్తే మొత్తం నియోజకవర్గంలో అంతా చెల్లా చెదురుగున్న నియోజకవర్గం. అసలు రాష్ట్రం లేదని ఉన్నది అంటే అది మొట్టమొదటి స్థానం ఉన్నది దుబ్బాకని. మరి మొన్న చాలా ప్రస్తావన చేయడం జరిగింది. మాకు మల్లన్న సాగర్ అనేది మన ఎత్తి మీద మరి కుండ, కానీ మా కింద నీళ్ళు దొరికాయి. దీపం కింద ఎట్లయితే చీకటి ఉంటుందో ఇలా మా పరిస్థితి కూడా అట్లే ఉంది. మల్లన్న సాగర్ మా దాంట్లో ఉంటుంది, కానీ మాకు నీళ్ళు రావు. మా దగ్గరికి వెళ్ళిపోయే కాలువలేమో వేరే నియోజకవర్గాలు వేరే జిల్లాలకు పోతే హైదరాబాద్కు సాగునీరు పోతుంది, మాకు నీళ్ళు రావు. ఇక్కడ పంప్ హౌజులు మా దగ్గరనే ఉంటుంది, ల్యాండ్ అక్విజిషన్ మా దగ్గరనే ఉంటుంది, మరి ముంపు గ్రామాల బాధ్యతలు కూడా మా దగ్గరనే ఉంటుంది, మాకు నీళ్ళు రావు. ఇవన్నీ ఇష్యూస్ మీద కూడా మొన్న మేము అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మరి ఇవన్నీ చాలా విషయాలు చాలా ప్రభుత్వానికి తెలియని విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్ కూర్చొని 1 to 1 ఒక అర్ధగంట సేపు కూర్చొని సమస్యలన్నింటి మీద కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన సానుకూలంగా స్పందించిండు. ఖచ్చితంగా నియోజకవర్గంలో నేను మీకు ఏం కావాలో మరి నేను నిధులు కానీ ఇంకేదైనా డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ మీద వస్తే ఖచ్చితంగా ఇస్తాను మాట ఇచ్చిండు. మరి ఇప్పటికైతే మరి స్కిల్ యూనివర్సిటీ అండ్ ఒకటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ మీద ఎడ్యుకేషన్ మీద కూడా 2 కొత్తగా స్కీమ్లు వచ్చినాయి. మరి దాంట్లో నాకు 2 కావాలంటే మరి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. మరి సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా మరి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నాకు ఒక 25 ఎకరాలేమో స్కిల్ యూనివర్సిటీకి, ఒక 20 ఎకరాలేమో మరి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్కు దాదాపు ఒక ఇంచుమించు ఒక 50 ఎకరాల ల్యాండ్ మరి అవసరం పడుతున్నది. మరి దానికోసం ఈరోజు మరి ఆర్డీఓ తోటి, ఎంఆర్ఓ తోటి, కలెక్టర్ గారితో మాట్లాడి దుబ్బాక శివాలయాన్ని కావాలని మరి దుబ్బాక గ్రామానికి సంబంధించిన 4-5 సర్వే నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది, అసైన్మెంట్ ల్యాండ్. మరి దాన్ని కూడా పరిశీలించడం. మరి మా గ్రామ సమీక్షంలో అందరూ కూడా మరి ఆ ఏరియా అయితే బాగుంటుందని చెప్పి మరి గ్రామస్తులు కూడా అందరు రికమెండేషన్ చేస్తున్నారు. మరి అది
అది త్వరలోనే మరి దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చి మరి ఆ ప్రాంతంలో మరి 2 ఇంటిగ్రేటెడ్ అండ్ స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన కట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన. మరి దీన్ని మాకు మాట ఇచ్చి శాంక్షన్ చేసినందుకు మా దుబ్బాక నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము వాళ్ళ పని చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. దుబ్బాక నియోజకవర్గం అంటే ఎవరు ప్రాంతానికి అభివృద్ధి చేసినా ఏ పార్టీ అయినా ఎవరైనా గుర్తుపెట్టుకొని కూడా చేస్తాం. ఇంకా కూడా దుబ్బాక రింగ్ రోడ్ రావాలి. మరి ఔషపురం నుంచి దుబ్బాక నుంచి లచ్చపేట వరకు మరి ఒక 35 కోట్లతో ప్రతిపాదన ఇచ్చిన దానికి కూడా మరి అది HEIM హమ్ స్కీమ్ కింద శాంక్షన్ ఇస్తా అంటే మాట ఇచ్చిండు. దీనిలో మళ్ళా ఈ పార్టీడు ఆ పార్టీడు అని చెప్పి పుల్లలు పెడితే మరి చెడిపోతుంది. మనం ఇప్పటికే వెనుకబడ్డాం. గతంలో మరి బై ఎలక్షన్లో అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే వచ్చి ఒక 3 సంవత్సరాలు లాస్ అయిపోయాను. మరి ఇప్పుడేమో ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడేమో నేనేమో బీఆర్ఎస్ నుంచి గెలిచిన. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం ముందుకు వస్తే నేను ఖచ్చితంగా ఎవరి దగ్గరికైనా పోతా, ఏదైనా అభివృద్ధి తీసుకొని వస్తా. మరి నిజంగా కూడా ఇవాళ మరి మనకు ఈ ప్రాంతం అభివృద్ధికి ముఖ్యం కాబట్టి మరి ఇన్ని నిధులు, చాలా నిధులు కావాలి మనకు. ఈ జిల్లాలనే పూర్తిగా వెనుకబడ్డది దుబ్బాక. మరి దీని తర్వాత రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోవాలి. రెవెన్యూ డివిజన్ అయినట్టయితే ఈ పక్కపొంటి మండలాలకు, పక్కపొంటి జిల్లాలకు, పక్క నియోజకవర్గాలకు సంబంధించిన గ్రామాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా దుబ్బాకలో ఒక హబ్బు లెక్క మరి అభివృద్ధి చేసుకోవచ్చు. రెవెన్యూ డివిజన్ అనేది చాలా కీలకమైనది. ఒక రెవెన్యూ డివిజన్ వస్తే దాంతో కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మరి సెంట్రలైజ్ అవుతాయి. ఉపయోగాల కూర్చొని పనులు చేసుకోవచ్చు. ఒకసారి రివ్యూ పెట్టుకుంటే అందరు కూడా దుబ్బాకలో కూర్చుంటే అందరు అధికారులు, అందరు ఆర్డీఓలు వస్తారు, ఎంఆర్ఓలు వస్తారు, డిఎస్పీలు, పోలీస్ వ్యవస్థ కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, R&B వ్యవస్థ కానీ, ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ, ఇవన్నిటి మీద కూడా నేను డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూలు పెట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి మీ అందరి సహకారం, మా నియోజకవర్గ మా రైతుల సహాయ సహకారాలతోటి, మా దుబ్బాక పట్టణ మున్సిపల్లో ఉన్న మరి ప్రజల సహాయ సహకారాలతోటి మరి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. నేను ఒక్కడిని చేస్తే కాదు, మీరు కూడా రావాలి ముందుకు వచ్చి. మరి అన్నింటిలో అభివృద్ధికి చాలా దోహదపడుతుంది. ప్రతి అంశం ఇప్పుడు అన్ని వేరే వేరే నియోజకవర్గాల నుంచి, వేరే వేరే జిల్లాల నుంచి మరి ప్రాతినిధ్యం వహించిన అధికారులు మరి ఇక్కడ పనిచేయలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది మా నియోజకవర్గం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.